రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అస్సాంలో బర్పేట అనే జిల్లా ఉంది. ఆ బర్పేట జిల్లా రాజధాని బర్పేట నగరం. ఈ బర్పేట నగరంలో ఆజాన్ నగర్ అనేటటువంటి ఒక చిన్న ప్రాంతం ఉంది. అక్కడ జామా మసీద్ ఉంది. ఈ జామా మసీద్ కంపౌండ్ని ఆనుకుని చిన్న చిన్న దుకాణాలు ఉన్నాయి, బట్టల దుకాణాలు ఉన్నాయి. చాలా చిన్న బట్టల దుకాణాన్ని నడిపించుకునేటటువంటి ముస్తఫిజుర్ రహమాన్, అతని పేరు ముస్తఫిజుర్ రహమాన్. ఈ ముస్తఫిజుర్ రహమాన్ రోజువారీ లెక్కలన్నీ పూర్తి చేసుకున్న తరువాత లెక్కలంతా రాసేసుకుని దుకాణాన్ని కట్టేసుకుని ఒకసారి అల్లాను తలుచుకుని మామూలుగా నడుచుకుంటూ తన గుడిసెకు వెళ్ళాడు. చిన్న గుడిసె లాంటి ఇంట్లో అతను ఉండేవాడు. ఇంట్లోకి వెళ్ళి అతను తలుపులు వేసుకున్నటువంటి కొద్దిసేపటికే తలుపు టకటకా చప్పుడైంది. చప్పుడయ్యేటప్పటికీ అతను తలుపు తీసేటప్పటికి బయట పోలీసుల్ని చూడగానే ముస్తఫిజుర్ ఒక్క నిమిషంలో యాక్టివ్ అయిపోయాడు. పరిగెత్తి పారిపోయేందుకు ప్రయత్నించాడు. తన పూరి గుడిసెకు ఉన్నటువంటి తడికల కిటికీ నుంచి దుంకి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు అతని మీద పడ్డారు. అతను తన దగ్గర ఉన్నటువంటి తుపాకీని తీసే లోపల అతన్ని గట్టిగా పట్టుకుని నేలకేసి అదిమి పట్టి అతని తుపాకీని అతని దగ్గర నుంచి తీసుకున్నారు. చేతులకు బేడీలు వేశారు. ఈ మధ్యలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ హడావుడికి మేల్కొని వచ్చేసేసారు. వాళ్ళు వచ్చేసేసి పాపం అమాయకమైనటువంటి బట్టల దుకాణం నడిపించుకున్నటువంటి పేద ముస్తఫిజుర్ మీద ఎందుకింత జులుం చేస్తున్నారంటూ అతని ఇంటి చుట్టూ దాదాపు 70-80 మంది కర్రలు, లాఠీలు, కత్తులు ఇవన్నీ తీసుకుని వచ్చేసేసారు. పోలీసులు వాళ్ళని చెదరగొట్టవలసి వచ్చింది. ముస్తఫిజుర్ని ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చి ఇల్లంతా వెతికేటప్పటికీ అనేక కీలకమైనటువంటి డాక్యుమెంట్లు దొరికినాయి. అస్సాంకి సంబంధించిన రహస్యమైనటువంటి మ్యాపులు దొరికినాయి. గ్రామాలు, పోలీస్ స్టేషన్లు, వీటికి సంబంధించిన వివరాలున్న మ్యాపులు దొరికినాయి. దాంతోపాటు ల్యాప్టాప్లు దొరికినాయి, ఫోన్లు దొరికాయి. ముస్తఫిజుర్ ఎప్పుడూ ఫోన్లో మాట్లాడటం ఎవరూ చూడలేదు. అతని ఇంట్లో బోలెడు ఫోన్లు దొరికాయి. ఫోన్లు దొరికిన తర్వాత అతన్ని తీసుకుని 4 విషయాలు ప్రశ్నించేటప్పటికీ అతను చెప్పాల్సిందంతా చెప్పేసేశాడు. కొద్ది క్షణాల్లోనే బర్పేటాకి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్నటువంటి సొర్భోగ్ అనేటటువంటి ఊరు, ఆ ఊరిలోకి వెళ్ళి 2 యువకుల్ని అరెస్ట్ చేశారు. ఒకటి పేరు షాదుల్, ఇంకొకటి పేరు ఇస్లాం అలీ. వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఇళ్లలో చూసేసరికి అనేక ఫోన్లు అక్కడ కూడా దొరికినాయి, ల్యాప్టాప్స్ అక్కడ కూడా దొరికినాయి. ఆ ఫోన్లలో బంగ్లాదేశ్ సిమ్లు ఉండడమే కాదు, పాకిస్తాన్ సిమ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ, సైకిళ్ళకి పంక్చర్లు వేసుకుంటూ, బట్టల దుకాణాలు నడిపించుకుంటూ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వీళ్ళ దగ్గర బంగ్లాదేశ్, పాకిస్తాన్ల సిమ్లు ఎలా దొరికాయి, ల్యాప్టాప్స్ ఎక్కడి నుంచి దొరికాయని చూస్తే వాళ్ళను గట్టిగా ప్రశ్నించేటప్పటికీ వాళ్ళు డార్క్ వెబ్లో ముస్తఫిజుర్, షాదుల్, ఇస్లాం ఈ ముగ్గురు కూడాను డార్క్ వెబ్ ద్వారా, అంటే నేరగాళ్ళు, నేరస్తులు, ఉగ్రవాదులు ఉపయోగించేటటువంటి డార్క్ వెబ్ను ఉపయోగించి బంగ్లాదేశ్లో తమకు డైరెక్షన్స్ ఇచ్చేటటువంటి, ఆదేశాలు ఇచ్చేటటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ బంగ్లాదేశ్లో ఉన్న వాళ్ళు ఐఎస్ఐ పాకిస్తాన్తో మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ గట్టిగా పట్టుకుని ప్రశ్నించేసరికి తాము అస్సాములో ఉన్నటువంటి యువకులను మతోన్మాదులుగా మార్చడానికి, అస్సాములో ఎన్నికలు రాబోతున్న కారణంగా వివిధ చోట్ల బాంబు పేలుళ్లు జరపడం కోసము, విధ్వంసం సృష్టించడం కోసము, పోలరైజేషన్ చేసేందుకు బంగ్లాదేశీ ముస్లిం మూలానికి చెందిన ఓటర్లందరినీ సమకూర్చి జతకట్టి జమ చేసి ఒకవైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నించేందుకు తాము వచ్చామని, తాము ఇదంతా కూడాను బంగ్లాదేశ్లో ఉన్నటువంటి తమ హ్యాండ్లర్స్, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అన్సరుల్ బాంగ్లా టీం కావచ్చును, ఐఎస్ఐఎస్ చెందినటువంటి విభాగం కావచ్చును, వీళ్ళ ఆదేశాల మేరకు తాము పనిచేస్తున్నట్టు చెప్పారు. ముస్తఫిజుర్ ఆపరేషన్ ఏదైతే జరిగిందో, అరెస్ట్ చేసేందుకు ఆపరేషన్ జరిగిందో, ఆ ఆపరేషన్ డిసెంబర్ 2025న అస్సాం ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ ప్రతిఘాత్, అంటే ఆపరేషన్ ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చును. ఆపరేషన్ ప్రతిఘాత్లో అంతర్భాగంగా జరిగింది. ఇమాం ముహమ్మదుర్ కాఫిలా అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ బంగ్లాదేశ్లో ఉంటూ అస్సాంలోని వివిధ ప్రాంతాల్లో ధుబ్రీ, గ్వాల్పాడ, కోక్రాఝార్, దరంగ్
ఈ జిల్లాలన్నింటిలో కూడాను ఉగ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ప్రయత్నం చేస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేశారు. ఈ ముస్తఫిజుర్, షాదుల్ ఇస్లాములు కాక ఇప్పటికే ఒక 11 మందిని, 10 మందిని అస్సాంలో అరెస్ట్ చేశారు, ఒకరిని త్రిపురలో అరెస్ట్ చేశారు. అస్సాంలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళందరూ కూడాను బాక్సా, చిరాంగ్, దరంగ్, బోర్పేట జిల్లాలకు చెందిన వాళ్ళు. అంటే బ్రహ్మపుత్రకు ఎగువన ఉన్నటువంటి జిల్లాలు ఇవి. దీనిలో బాక్సా, చిరాంగ్ ఈ 2 జిల్లాలు కూడాను బోడోల్యాండ్ ఆటోనామస్ కౌన్సిల్ అంతర్భాగమైనటువంటి జిల్లాలు ఇవి. అక్కడ బోడోల ఆధిపత్యం ఉంది. బోడోలకు బంగ్లాదేశీ మూలానికి చెందిన ముస్లింలకు అక్కడ చాలా రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. బోడో అమ్మాయిల్ని అపహరించడము, బోడోల ఆవుల్ని అపహరించుకుని స్మగ్లింగ్ చేసి తీసుకెళ్లడము, అదేవిధంగా బోడోల పొలాలను ఆక్రమించుకోవడము, వాళ్ళ ఇళ్లను తగలబెట్టడం, ఈ పనులన్నీ కూడాను బంగ్లాదేశీ మూలానికి చెందినటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. దీంతోపాటు దరంగ్ జిల్లా అటు అప్పర్ అస్సాంకి ఇటు లోవర్ అస్సాంకి మధ్య లింక్ జిల్లా ఇది. బోర్పేట జిల్లా ముస్లిం మెజారిటీ జిల్లాల్లో, అస్సాంలోని ముస్లిం మెజారిటీ జిల్లాల్లో ఒకటి. 1980 నాటికే ఇది ముస్లిం మెజారిటీ జిల్లాగా మారిపోయింది. ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ భారత రాష్ట్రపతి ఈ జిల్లా నుంచి ఎంపీ అయ్యాడు. తర్వాత ఆయన భార్య అయినటువంటి ఆబిదా అహ్మద్ కూడా ఇక్కడి నుంచి ఎంపీగా ఎన్నికై వచ్చింది. లోకసభలో చాలా కాలం ఉందన్నమాట. అయితే ఈ ఆపరేషన్ ప్రతిఘాతులో బయటపడ్డ విషయం ఏంటంటే, ఈ ఇమాం మొహమ్మద్ కాఫిలా అనేటటువంటి ఉగ్రవాద సంస్థ బంగ్లాదేశ్ ద్వారా సంచాలితమవుతోంది. బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హ్యాండ్లర్స్కి పాకిస్తాన్ నుంచి ఆదేశాలు వస్తున్నాయి. వీళ్ళు అస్సాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో బాంగ్లా భాష నడిచేటటువంటి చోట్లలో, ముఖ్యంగా బంగ్లాదేశ్లోని గ్రామీణ బాంగ్లా ఏదైతే ఉందో ఆ బాంగ్లా మాట్లాడేటటువంటి ప్రాంతాలలో రాడికలైజేషన్ చేసి మతోన్మాదాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చూడటానికి మామూలు బట్టల దుకాణంలోని చిన్న ఫోన్ కూడా ఉపయోగించని వ్యాపారిలాగా ఉన్నటువంటి ముస్తఫిజుర్ రహమాన్ తవ్వి తోడి చూస్తే ఒక పెద్ద ఉగ్రవాద నెట్వర్క్ బయటపడింది. నిజానికి డిసెంబర్ 28, 2024లోనే ఈ ఇమాం మొహమ్మద్ కాఫిలా అస్సాం యూనిట్ సమావేశము బోర్పేటలో ఉన్నటువంటి జామా మసీదులో జరిగిందని చెప్పి దర్యాప్తులో తేలింది. మొత్తము లోవర్ అస్సాం బ్రహ్మపుత్రకి ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో బంగ్లాదేశీ చొరబాటుదారుల మూలానికి చెందిన ప్రజలను రాడికలైజ్ చేసి అశాంతిని సృష్టించేటటువంటి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నాన్ని మొత్తానికి అస్సాంకి సంబంధించినటువంటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ ప్రతిఘాతుల అంతర్భాగంగా భగ్నం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.